చలసాని గారు చెప్పండి. అంటే అసలు అంటే దీనికి కారణం ప్రధానంగా ఎక్కువ ఇప్పుడు మనకు జరుగుతున్నవన్నీ బీజేపీ రూలింగ్లో ఉన్న స్టేట్స్, గుజరాత్ కానీ లేకపోతే ఈవెన్ ఎక్సెప్ట్ ఓవరాల్గా దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ 17-18 రాష్ట్రాల్లో బీజేపీ రూలింగ్లో చాలా చోట్ల 3 టర్ములు, మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ 3 టర్ములు దాటిపోయి పోతున్న పరిస్థితుల్లో అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలుపుకుంటే ఓటర్లలో ఒకప్పుడు 19లో లాగా మోడీ వేవ్ లేకపోయినా యాంటీ మోడీ వేవ్ కూడా లేదంటున్నారు. అంటే ఒక నిర్లిప్తత ఏమన్నా ఉందా ఓటర్లు అంత తక్కువ? అంటే అయితే బీజేపీని మళ్ళీ వస్తుంది కదా అన్న నిరాసక్తత అనుకోవాలా, లేకపోతే ఏంటి అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్టర్నేటివ్ పక్షం అనేది ప్రముఖంగా కనపడాల్సిన ఆల్టర్నేటివ్ పక్షం కనపడలేదు. రాహుల్ గాంధీ గారి స్టైయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఖర్గే గారు డీసెంట్లీ, ఆయన వెరీ ఎక్స్పీరియన్స్ లీడర్, చాలా హుందాతనంగా ఎక్సెప్ట్ ఒకసారి మాట్లాడినట్టు తప్ప ఎక్కడా లేదండి. కానీ ఆ ఆల్టర్నేటివ్ని ఉందని క్రియేట్ చేయలేకపోతున్నారు. కానీ ఇవాళ గత ఎన్నికలతో పోల్చుకుంటేనండి ఇవాళ జరిగే 93 స్థానాలు చూశారు. ఒక స్థానం గుజరాత్లో ఇండిపెండెంట్గా, అంటే అసలు ఎవరు లేకుండా, ఇండిపెండెంట్ కూడా లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళి నా సంతకాలు దొంగ సంతకాలు పెట్టేది ఇంత. ఈ దేశంలో జరగబోయేది 2029లో కూడా అన్ని 542 పెంచుతారులేండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ని తగ్గిపోయి పెరుగుతాయి. ఈ దేశం మొత్తం మీద కూడా తగ్గిపోతాయి. అవన్నీ ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యానికి ఆఖరి ఎన్నికలు. మరొకసారి మోదీజీ కనుక నెగ్గితే, అండ్ కంపెనీ నెగ్గితే, నేను అనుకుంటున్నాను ప్రజాస్వామిక ఆఖరి ఎన్నికలు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే రాజస్థాన్ మొదటి విడత ఎన్నికలు చూసాం, దాంట్లో కొంచెం సెట్ బ్యాక్ అయింది. ఇవాళ జరగబోయే 93 ఎన్నికలు, 93 స్థానాల్లో 81 స్థానాలు ఎన్డీఏ. అంటే జేడీ కూడా బ్యాక్ వచ్చింది. 80 మీరు జస్ట్ కంపేర్ చేయండి ఎన్ని స్థానాలు అనేది. 93లో 81 స్థానాలు, మిగతా స్థానాలు ఇవాళ చూస్తా ఉన్నాం. బట్ ఇవాళ సెట్ బ్యాక్ అండి పీక్స్ చేరిపోయింది. 25 స్థానాలు, ఇప్పుడు 26 స్థానాలు, 26 నెగ్గిన తర్వాత 2 సార్లు హ్యాట్రిక్. 26 నెగ్గారు కదా, వాళ్ళకి 50 రారు, ఇప్పుడు 370. అలాగే రాజస్థాన్ లో మీరు గత 2 సార్లు చూసుకుని హ్యాట్రిక్, అంటే 24 కాదు, ఆర్ఎల్డీ కూడా వాళ్ళ మిత్రపక్షం లాస్ట్ టైం 25 హ్యాట్రిక్ 2 సార్లు చేశారు. అందుకని వాళ్ళకి బంగారు పథకం ఇచ్చి 50 ఇవ్వరు. అలాగే ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఇవన్నీ 7 ఇక్కడ నెగ్గినా సరే. అలాగే మీరు 63 స్థానాలు ఇక్కడ, బీహార్ లో 40కి వీళ్ళ మిత్రపక్షాలు 39 స్థానాలు. ఇవాళ ఛత్తీస్గఢ్ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్న 29 స్థానాల్లో కమల్నాథ్ గారు అబ్బాయి నకుల్నాథ్ గారు ఒక్కడే చింద్వారా సీటు, దాంట్లో 2 సీట్లు. అంటే 40 స్థానాలు 2-3 తెలిపితే మొత్తం ఇయే. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలండి. 28 స్థానాల్లో 25 స్థానాలు ప్లస్ మాండ్యా జిల్లా నుంచి సుమలత గారు, తెలుగు యాక్ట్రెస్, ఆవిడ సపోర్టింగ్, ఇది 26 స్థానాలు. ఈ స్థానాలన్నింటిలో బీజేపీ పీక్స్ చేరుకుందండి. డెఫినెట్ గా అక్కడ 30-40 స్థానాలు తగ్గుతాయనే అభిప్రాయం, దాన్ని పుడుచుకోవాలి రామ్మోహన్ గారు చెప్పింది కూడా. అందుకని నా అభిప్రాయం మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఇవాళ మహారాష్ట్రలో కూడా ఏదైతే 2 గుర్తులు కొట్టేశారు కదండి. ఒక ఆ శివసేన ఆయనకి వెళ్ళిపోయింది. నేనంతా గొప్పగా గౌరవించే ఛత్రపతి సాహు మహారాజ్ గారి వారసుడు, ఛత్రపతి శివాజీ గారి వారసుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కొల్హాపూర్ గాని. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే సోలాపూర్ నుంచి సుశీల్ కుమార్ షిండే గారు అక్కడ ఇంపార్టెంట్ వ్యక్తి. అంటే ఆ రాష్ట్రంలో బారామతి సుప్రీత్ సూలే గారు రాష్ట్రంలో, ఇక్కడి నుంచి మనం మాదేపూర్ వెళ్ళినా సరే, అప్పుడు లాలూ ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీ కానీ మిగతా కానీ ఇవాళ అనేక మంది కేంద్ర మంత్రులు మాన్సుఖ్ మాండవ్య గారు వెళ్ళి కలిసి వచ్చాం. మేము రికమెండేషన్ ఇచ్చాము. చాలా మంది ఈసారి ఇంక్లూడింగ్ అమిత్ షా గారితో సహా మొత్తం అంతా ఉన్నారు. బహుశా నేను అనుకుంటా ఉన్నాను ఇది డెఫినెట్ గా 81 స్థానాల నుంచి ఈసారి 62-63 స్థానాలకు వస్తుందని. అంటే ఈ పోలింగ్ తగ్గటం సరే మీ అంచనా ప్రకారం బీజేపీకి నష్టం అని, రూలింగ్ లో ఉన్న పార్టీకి నష్టం అని అంటారు. రూలింగ్ అంటే నిరాసక్తత ఉంది ప్రజల్లో, ఈ మీద కసితో ఉన్నవాడు కొంతమంది వెళ్ళి వస్తారంటారు ఎక్కువ మంది. అంటే అన్ని చోట్ల కాదండి, బై అండ్ లార్జ్ చెప్తున్నారు. అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి పాలిటిక్స్ లో, ప్రతి సెఫాలజిస్ట్ చూసుకునేది. రవికుమార్ గారు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆయన మోస్ట్ ఎక్స్పీరియన్స్. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం, బట్ అన్ఫార్చునేట్లీ నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇవాళ కనుక నేను బీజేపీకి వ్యతిరేకం వ్యాపారీస్, ఇవాళ కనుక ఇదే కూటమి కనుక అప్రయత్నమైన మెజార్టీ వస్తే ఇది భారత ప్రజాస్వామ్యంలో జరగబోయే నిజమైన ప్రజాస్వామ్యం జరిగే ఆఖరి ఎన్నికలుగా భావిస్తుంది. ఎందుకంటే 20 నేను ప్రకటించారు 29 తర్వాత జమిలీ ఎన్నికలు, అంటే రాష్ట్రాలు బానిసలుగా ఉండాలన్నమాట. 2 సంవత్సరాలు అయితే రాష్ట్రాలు కేంద్రం పరిపాలిస్తుందండి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి. కేంద్రం మాత్రం అలా ఉండదంట, వాళ్ళు ఉంటారంట, మళ్ళీ కొత్త ఎన్నికలంట. చాలా దారుణంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి వాళ్ళ శాపంగా మారిపోతుంది. సీట్లు తగ్గబోతున్నాయి. పార్టీలు పక్కన పెట్టారు. కనీసం ఆ నితిన్ గడ్కరీ గారు తక్కువ ఓట్లు ఆయన వచ్చినా
అని నేను 3 సార్లు మాట్లాడడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారైనా కనీసం తెలుగు జాతి అన్న తమిళ కన్నడ వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు కదా. అసలు ఎన్నికల్లో ప్రచారమే మోడీ గ్యారంటీ, నేనే ప్రధాని అని ఆయన కాదండి. చెప్తుంటే ఈ మీరు దేశ చరిత్రలో ఆఖరిగా కొత్తగా మనం చెప్తాను. మాట్లాడినట్టు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దయచేసి అందరూ ఒకసారి బీజేపీ మేనిఫెస్టో చూడండి. మదన్ మోహన్ మాలవీ గారు 1915లో ఆ భారతీయ జనసంఘాన్ని హిందూ మహాసభను ఏర్పాటు చేశారు. 1952లో భారతీయ జనసంఘం మారి ఎన్నికలు పోటీ చేసింది. 1977లో ఆ పార్టీని భారతీయ లోక్దళ్లో నిబంధన చేశారు. 80లో ఆ పార్టీ వచ్చింది. వాళ్ళ చరిత్రలో ఇలాంటి మేనిఫెస్టో లేదు. ఇవాళ కిమ్ కూడా ఇవ్వలేదండి. వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు 53 ఫోటోలు మోడీ గారి, ఎక్కడ ఔరేక్ బార్ బీజేపీ సర్కార్, ఔరేక్ బార్ మోడీ సర్కార్, మోడీ సర్కార్ 61 సార్లు మోడీ పేరు. బహుశా కిమ్ గారు కూడా రాసుకుని ఉంటారండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు అట్లాగా సార్, ప్రజలు ఆ బ్రాండింగ్ మీద ఓట్లు వేస్తారని నమ్ముతున్నారు. పార్టీ కన్నా స్టాల్ వాటి వాళ్ళ పార్టీ కన్నా ఆర్ఎస్ఎస్ ఎంత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎంత త్యాగం చేశారని, వాజ్పేయి గారు ఎంత నిలబెట్టారని, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు బేస్ పెట్టేసి ఒక సంయమనంతో విధానాన్ని తీసుకెళ్లిన పరిస్థితిలో వాళ్ళ ద్వారా రాలేదు, నా ద్వారానే 2 సార్లు వచ్చింది. ఇప్పుడు 3వ సారికి అంటే వాజ్పేయి గారి ద్వారా రాలేదండి. వాజ్పేయి గారి ద్వారా ఆలోచన ఇప్పుడు లేకపోతే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు జనాన్ని మాయ చేస్తున్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి జరుగుతున్న నమ్మక ద్రోహం ఏమంచిన ఇప్పుడు గుర్తుపెట్టుకోపోతే గౌరవనీయులు బండి సంజయ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. వాళ్ళ తెలంగాణకు నేషనల్ పాయింట్ లేదు, మెట్రోకి అద్దరుపోయకుండా వాళ్ళు 130,000 కోట్లు పెట్టి మొత్తం బుల్లెట్ రైలు వేసుకుంటే 1,90,000 నేను చెప్పడం తర్వాత చెప్దామండి మిగతా విషయం. మరి ఎలాగో వాటి మీద